నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ల కోసం వెతకడం లాంటిది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, 2024 సెప్టెంబర్ 28 శనివారం. సూర్యోదయం ఉదయం 6:09, సూర్యాస్తమయం సాయంత్రం 6:03, చంద్రోదయం రాత్రి 2:19, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:37, తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:52 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆశ్లేష, తెల్లవారుజామున 3:35 వరకు, తదుపరి మఖ. కరణము బాలవ, మధ్యాహ్నం 2:52 వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 3:46 వరకు, తదుపరి తైతుల. యోగము సిద్ధము, రాత్రి 11:44 వరకు, తదుపరి సాధ్యము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:37 వరకు, యమగండం మధ్యాహ్నం 1:35 నుండి 3:05 వరకు, గుళిక కాలం ఉదయం 6:09 నుండి 7:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి 8:32 వరకు, వర్జ్యం సాయంత్రం 4:58 నుండి 6:45 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు, అమృత గడియలు రాత్రి 1:52 నుండి 3:37 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి 12:30 వరకు. సెప్టెంబర్ 28 శనివారం. ఈరోజు మంచిదిన. ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి, మధ్యాహ్నం 2:52 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ద్వాదశి తిథి శనివారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయంలో ప్రయాణాలు, శుభకార్యాలు చేయకూడదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మహాలయ పక్షంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 3:38 వరకు కర్కాటక రాశిలోనూ, తదుపరి తులారాశిలోనూ ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత: ఇందిరా ఏకాదశి. వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణం ప్రకారం పితృపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయడం వల్ల వారికి సద్గతులు లభిస్తాయని శాస్త్రవచనం. అంతేకాదు, ఇందిరా ఏకాదశి పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన వంశాభివృద్ధి కూడా కలుగుతుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అగ్నిదేవుడు దహించి వేయకుండా అడ్డుపడతాడు దేవేంద్రుడు. దేవేంద్రుడు స్నేహితుడు తక్షకుడు. ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడి భార్య పేరు ఏమిటి? ఇందిర, బాలామణి, రేఖ, రేవతి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి, ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తీరుతాయి. మిథున రాశి, మీ మంచితనంలో శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. కర్కాటక రాశి, స్థిరాస్తి గొడవలు తీరి మరింత లాభం చేకూరుతుంది. సింహరాశి, ఇష్టమైన వాహనాలు కొనుగోలు చేస్తారు. కన్య రాశి, వ్యాపారాలు మీ ఊహకు తగినట్లుగానే కొనసాగుతాయి. తులారాశి, ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తొలగుతాయి. వృశ్చిక రాశి, ధైర్యంతో కొన్ని విజయాలలో ముందడుగు వేస్తారు. ధనుస్సు రాశి, ఇంటి నిర్మాణ ప్రతిబంధకాలలో అడ్డంకులు తొలగుతాయి. మకర రాశి, ఇంటా బయట సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కుంభరాశి, వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి, మీ నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.